వెల్కమ్ టు హెల్త్ ఫైల్. మళ్ళీ లాక్డౌన్ అన్న పదం వినిపిస్తుంది. మరి నిజంగానే తప్పదేమో, ఎందుకంటే ఆ స్పైక్ స్ప్రెడ్డింగ్ రేట్ అలా ఉంది కాబట్టి. హైదరాబాదు, ముంబై తర్వాత హైయెస్ట్ స్ప్రెడ్డింగ్ రేటు, ఎక్కువ కరోనా కేసెస్లో మనం ముందున్నట్టుగా కనిపిస్తుంది. త్వరలో ముంబైని కూడా బీట్ చేస్తుందేమో అని అనిపిస్తుంది. మరి ఎందుకు ఇంత స్ప్రెడ్ అవుతుంది? మరి దీన్ని ఎలాగా మనం కొంతవరకన్నా అరికట్టగలం? కొత్త మెడిసిన్స్ ట్రై చేసేవాళ్ళు, మరి ముఖ్యంగా కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు ఏవైనా మెడిసిన్స్ ట్రై చేయాలి అనుకుంటే ఏ విషయాలు ఆలోచించాలి? గుండె ఆరోగ్యం గురించి ఎలా తెలుసుకుంటే మంచిది? మరి ముఖ్యంగా HCQs ఎవరికి వాళ్ళు వేసుకోవచ్చా? ఈ వివరాలను అడిగి తెలుసుకుందాం శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్రం గారిని అడిగి. నమస్తే సార్. హైదరాబాదు ఆల్మోస్ట్ ఇండియాలోనే టాప్ అవ్వబోతుందని మనకి స్టడీస్ చెప్తున్నాయండి. ఎందుకని? అంటే టాప్ అంటే వన్ ఆఫ్ ద టాప్ అని. ఎందుకని అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒకటేమో పాపులేషన్ డెన్సిటీ అనుకోవచ్చు, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెమోగ్రాఫిక్స్, అంటే బయట నుంచి వేరే కంట్రీస్ నుంచి ఎక్కడి నుంచి ఎంతమంది వస్తున్నారు. మెయిన్ థింగ్ నేను అనుకోవడం ఒక హ్యూజ్ డిఫరెన్స్ ఏంటంటే లెవెల్ ఆఫ్ టెస్టింగ్. లాక్డౌన్ అనేది మెయిన్ గా దాని యూటిలిటీ ఏంటంటే టెస్ట్ చేయటంలో ఉంటుంది. ఎందుకంటే లాక్డౌన్ చేసినప్పుడు ఎవరు ఇళ్లలో ఉంటారు, సో బయటకు అంత స్ప్రెడ్ అవ్వదు. కానీ అక్కడక్కడ లోకల్ ఏరియాస్లో అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళని అప్పుడు బాగా హెవీగా టెస్ట్ చేయటం, టెస్ట్ చేసిన వాళ్ళని క్వారంటైన్ చేయటం, అది ఇక్కడ అంత అవ్వలేదు. అంటే మన స్టేట్లో ఆల్మోస్ట్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ టెస్టింగ్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. అంటే అన్ని స్టేట్లు కంపేర్ చేసుకుంటే మనం టెస్ట్ చేసింది బాగా తక్కువ, ఆల్మోస్ట్ లోయెస్ట్ అనుకోవచ్చు. సో ఎక్కడైనా మనం చూసేది ఏంటంటే టెస్ట్ కొంచెం బాగా ఎక్కువ చేసే చోట కంట్రోల్ బెటర్గా ఉంటుంది. ఇప్పుడు అదైతే చాలా క్లియర్ గా అయిపోయింది. ఏంటంటే రెండు ఉన్నాయి దీనిలో. ఒకటేమో బాగా ఎక్కువ అయిపోయినప్పుడు మీరు కనుక లాక్డౌన్ చేశారనుకోండి, ఎక్కడిదక్కడ స్టాండ్ స్టిల్కి వచ్చేస్తుంది, తగ్గిపోతుంది. కాకపోతే ఇలా స్పైక్ ఉన్నప్పుడు తగ్గడానికి ఒక నెల 2 నెలలు పడుతుంది. ఎందుకంటే వీళ్ళందరూ సిక్ అయిన వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అవడం, కొంతమంది చనిపోవడం, అదంతా అయ్యేటప్పుడు ఒక నెల 2 నెలలు అవుతుంది. కానీ ఒక నెల 2 నెలల తర్వాత తగ్గిపోతుంది. సెకండ్ ఏంటంటే ఎంత మనం టెస్ట్ చేస్తే, వాళ్ళని టెస్ట్ చేస్తే ఆటోమేటిక్ గా వాళ్లే క్వారంటైన్ అయిపోతారు. మనం ఏం అంత చెప్పనవసరం. వాళ్ళు, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ నేబర్స్ అందరూ కూడా కొంచెం జాగ్రత్త పడి ఆటోమేటిక్ గా ఒక రకమైన క్వారంటైన్ అయిపోతుంది. కానీ టెస్ట్ చేయలేదనుకోండి, వాళ్ళకి తెలియదు, వాళ్ళు కేర్లెస్ గా ఉంటారు, పక్కన వాళ్ళు కేర్లెస్ గా ఉంటారు. సో ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఒక కాల్ చూద్దామండి. శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలి. వింటున్నారండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఈ కరోనా, ఈ జలుబు, దగ్గు, తుమ్ములు, గుండె నొప్పి ఇవన్నీ కూడా ఈ కరోనా వల్ల వస్తాయని అంటున్నారు. యాక్చువల్లీ నాకు ఎలర్జీ ఉంది సార్. అప్పుడప్పుడు ఈ డస్ట్ గట్ట ఏమన్నా కొద్దిగా గుండె దగ్గర పెయిన్, ఈ జలుబు, తుమ్ములు లాంటివి వస్తుంటాయి. అంటే ఇది కరోనా కావడానికి ఎలాగ తెలుసుకోవాలని దాని గురించి ఫోన్ చేశారు. యూజువల్లీ కరోనాకి కోల్డ్ కి, మామూలు కోల్డ్ కి ఒక తేడా ఏంటంటే కోల్డ్ లో బాగా జలుబు చేసినట్టు అయ్యి కారటం, ఎలర్జీ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వేరాజ్ కరోనాలో కొంచెం గొంతు నొప్పి, బాడీ పెయిన్, ఫీవర్, దాని తర్వాత ఆయాసం రావటం, లేకపోతే ఇటు సెన్స్ ఆఫ్ టేస్ట్, స్మెల్ పోవటం తప్ప ఎక్కువగా ఈ కారటం అనేది ఉండదు. సో మీకు ఎలాగూ పూర్వం అయ్యేదే కాబట్టి, ఎలర్జిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి అది కరోనా ఏం అనుకోని అవసరంలా. వెదర్ ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కరోనా ఎక్కువ వస్తుందా అంటే యాక్చువల్లీ ఏం ఎక్కువ రాదు. కానీ మీరు ఫ్రీక్వెంట్లీ, ఒకటి తెలిసింది ఏంటంటే ఎలర్జీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫ్రీక్వెంట్ గా టచ్ చేసుకుంటారు ఈ ఏరియాస్ ని. సో ఈ ఏరియా ఎక్కువగా టచ్ చేసుకునే వాళ్ళకి డెఫినెట్లీ మరి కరోనా ఎక్కువే వస్తుంది అనుకో. ఎందుకంటే మనం ఏదో ఒకటి పట్టుకుంటాం. మళ్ళా ఈ ఏరియా చాలా మందికి అలవాటు ఏంటంటే ప్రతి 5 minutes కి ఒకసారి ఫేస్ దగ్గర ఏదో ఒకటి టచ్ చేస్తారు. సో ఇది టచ్ చేయకుండా ఒకటే ఎలర్జీకి మీరు ఏదైనా టాబ్లెట్ వాడొచ్చు. సెకండ్ ఏంటంటే ఈ ఏరియా కవర్ చేయడానికి మంచి గాగుల్స్, మంచి మాస్క్ వేసేసుకుని మార్నింగ్ నుంచి నైట్, అంటే బయటకు వెళ్ళినప్పుడు మీరు వాడారనుకోండి, ఆటోమేటిక్ గా ఈ టచింగ్ అనేది తగ్గిపోతుంది. ఫస్ట్ 14 days క్రూషియల్ అంటుంటారు కదండి. ఒకవేళ కరోనా అయ్యి ఉంటే, పాజిటివ్ అయ్యి ఉంటే, ఆ సిమ్టమ్స్ ఏవైనా డే ఆఫ్టర్ డే అంటే అగ్రెసివ్ గా అవుతూనే ఉంటాయా, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ గా ఉండే అవకాశం కూడా ఉంటుంటుందా? ఒక రోజు కనిపించి, ఒక రోజు కనిపించకుండా, ఒక రోజు నార్మల్ గా ఉన్నట్టు అలా కూడా ఉండొచ్చా? యూజువల్లీ ఆన్ అండ్ ఆఫ్ ఉండదు. అంటే ఒక 2 రోజులు జ్వరం వచ్చి మళ్ళీ ఒక 2 రోజులు పోయి మళ్ళీ ఒక రోజు జ్వరం రావటం అలా ఉండదు. కొన్ని ఫీవర్స్ లో అలా ఉంటుంది. ఇంటర్మీడియట్ గా జ్వరాలు రావటం, మలేరియా ఒక రకం, టైఫాయిడ్ ఒక రకం. ఇదేంటంటే ఒకసారి జ్వరం వచ్చిన తర్వాత అది నెమ్మదిగా పెరిగి దాని తర్వాత తగ్గుతుంది. సో అలా ఉండదు. కాకపోతే కరోనాలో ఏంటంటే కొన్ని రియాక్టివ్ ఎలిమెంట్స్ కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత, స్పెషల్లీ చిన్నపిల్లలకు రావచ్చు, అలాగే వేరే వాళ్ళకి రావచ్చు, కానీ ఇది రేర్.
సో యూజువల్లీ ఏంటంటే జ్వరం రావడం, అది ఇంకా 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 ప్రోగ్రెస్ అవటం, దాంతోపాటు ఆయాసం రావటం. సో జ్వరం వచ్చినంత కాలం ఇట్స్ ఓకే. సో కరోనా ఉందా లేదా అని మనం కావాలంటే టెస్ట్ చేసుకోవచ్చు, టెస్ట్ కనుక దొరికితే. ఎందుకంటే టెస్టులు కూడా చాలా కష్టంగా ఉన్నాయి. సో లేకపోతే సెల్ఫ్ ఐసోలేట్ అయిపోవటం మనకు అనుమానంగా ఉంటే, జ్వరం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అనుకుంటే జ్వరానికి మామూలు పారాసెటమాల్ అలాంటిది వాడుకోవచ్చు. యూజువలీ ఎక్కువగా ఈ నొప్పి టాబ్లెట్లు వాటికన్నా పారాసెటమాల్ వాడటమే సేఫర్. సో అప్పుడు మనం సెల్ఫ్ ఐసోలేట్ అవ్వటం, వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా మనం జాగ్రత్తలు తీసుకోవటం, వాళ్ళు కూడా జాగ్రత్త పడటం. దాని తర్వాత నెమ్మదిగా ఒక వీక్ కి 10 days కి తగ్గిపోయింది అనుకోండి, మనం 1 week కి యాంటీబాడీ టెస్ట్ ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా దొరుకుతున్నాయి. చాలా మంది సౌత్ కొరియా ఇక్కడ అక్కడి నుంచి తెచ్చి క్వైట్ రిలయబుల్ లాగానే అనిపిస్తున్నాయి కాబట్టి యాంటీబాడీ టెస్ట్ చేసుకోవచ్చు వారానికి, 1 week కి. ఈలోపుగా మరి మీకు జ్వరం పెరగటమో లేకపోతే స్పెషల్లీ ఆయాసం వస్తా అంటే మాత్రం డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్లి చెస్ట్ సిటీ ఒకటి చేయించుకోవటం, ఈ స్వాబ్ టెస్ట్ చేసుకోవటం 2 చేయాల్సి వస్తుంది. వెంకటరమణారెడ్డి గారు కాల్. వెంకటరమణారెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీరు చాలా మంచి కార్యం తీస్తారు, మిమ్మల్ని కలిసాము, థ్యాంక్ యూ సార్. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కరోనా గురించి చెప్తున్నారు కదా, అయితే మన హైదరాబాద్ మొత్తం పొలిమేరలో మొత్తం ఫ్యాక్టరీస్ తోని చాలా పొల్యూషన్ వస్తుంది సార్. దాని గురించి మీరు ఎప్పుడైనా చెప్పాలి సార్. సీఎం గారితో మీరు కాంటాక్ట్ అయినప్పుడు కానీ, సీఎం గారితో ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ కాన్ఫరెన్స్ తో చెప్పాలి సార్. దానివల్ల కూడా మనకు రకరకాల పొల్యూషన్ వల్ల కూడా మనకు ఇబ్బందులు అయితే కదా సార్, శ్వాసకోశ వ్యాధులు. హలో, మీరు అనేది పొల్యూషన్ వలన కరోనా పెరుగుతుందా అని. యాక్చువల్లీ పొల్యూషన్ వలన కరోనా పెరుగుతుందో లేదో తెలీదు. డెఫినెట్లీ కరోనా వచ్చిన తర్వాత పొల్యూషన్ అనేది తగ్గింది, అంటే అది మాత్రం క్వైట్ ఎవిడెంట్ గానే ఉంది కదా. ఎందుకంటే అంత లిటరింగ్ అది తగ్గిపోయి తగ్గింది. కాకపోతే మీరు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు, ఎందుకంటే డెంగ్యూ సీజన్ వస్తుంది. మాకు గుర్తు లాస్ట్ ఇయర్, దాని ముందు ఇయర్ కూడా హాస్పిటల్స్ లో బెడ్లు ఇవ్వండి. డెంగ్యూ సీజన్ వచ్చినప్పుడు అంతమంది అడ్మిట్ అయ్యారు. నాకే వచ్చింది డెంగ్యూ. సో అందరికీ వచ్చింది, డాక్టర్లు, పేషెంట్లు అందరికీ వచ్చినాయి డెంగ్యూలు. సో అలాంటిది కనుక ఇప్పుడు మళ్ళా వచ్చింది అనుకోండి, చాలా బ్యాడ్ గా అయిపోతుంది. ఎందుకంటే ఇప్పటికే కరోనా పేషెంట్స్ కే బెడ్లు లేవు. ప్లస్ ఇంకొకటి జ్వరం వస్తే అది కరోనానా డెంగ్యూనా అనేది తెలియటం చాలా కష్టం. ఇంకొకటి థర్డ్ థింగ్, మరి 2 వస్తే ఎలా అసలు తట్టుకోగలరా లేదా అంటే సేమ్ పర్సన్ కి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు అన్నట్టు ఈ మస్కిటోస్ గురించి జాగ్రత్త తీసుకోవడం, పొల్యూషన్ గురించి జాగ్రత్త తీసుకోవడం ఎలాగూ మరి లాంగ్ టర్మ్ స్టఫ్ కాబట్టి అది గవర్నమెంట్ అవి చేయాలి. మరి సాంబశివరావు గారు కాల్. సాంబశివరావు గారు హలో. నమస్తే అండి, చెప్పండి. నమస్తే, నేను ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాను. ఎప్పుడు చేయించుకున్నారండి? నేను ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకున్నాను 2 times. అయోటిక్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు, చేంజ్ చేశారు. ప్రికాషన్స్ ఏం తీసుకోవాలనేది డాక్టర్ గారు అడుగుతారు. అంటే మెయిన్ గా హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు 2-3 రకాలు ఉంటారండి. ఒకటేమో ఇప్పుడు ఈయన అన్నట్టు కవాటాలు మార్చారు, కానీ గుండె రక్తనాళాలు బాగానే ఉండొచ్చు. స్పెషల్లీ వీళ్ళకి హార్ట్ పంపింగ్ కూడా బాగానే ఉంటే వీళ్ళకి రిస్క్ బాగా తక్కువే. సో వీళ్ళంతేం భయపడిన అవసరం లేదు. సో అందరూ హార్ట్ ప్రాబ్లంలు ఒకే రకం రిస్క్ అని కాదు. ఎక్కువగా ఏంటంటే హార్ట్ అటాక్, గుండె రక్తనాళాల్లో బ్లాక్ అయ్యి కొవ్వు పెరిగిపోయి స్టెంట్ వేసిన వాళ్ళకిను, ప్లస్ హార్ట్ పంపింగ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో ఈయనకి హార్ట్ పంపింగ్ బాగానే ఉంటే, హార్ట్ ఫెయిల్యూర్ లాంటి సిమ్టమ్స్ ఉంటే ఎక్కువ రిస్క్ అంటారా? అంటే చాలా మందికి అంత ఆయాసం లేకుండా కూడా హార్ట్ పంపింగ్ తక్కువ ఉంటుంది. హార్ట్ అటాక్ తర్వాత హార్ట్ డ్యామేజ్ అయ్యి తక్కువే ఉంటుంది, కానీ బాగానే ఉంటారు. సో వాళ్ళకి రిస్క్ ఎక్కువ. ఈ కొరనరీ ఆర్టరీ డిసీజ్ అంటే గుండె రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోయి హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు, స్టెంట్లు వేయించుకున్న వాళ్ళు, వాళ్ళకు కూడా రిస్క్ ఎక్కువే. ఎందుకంటే ఈ డిసీజ్ ఏంటంటే పిక్యులియర్ గా ఈ కరోనా అనేది దానికి ఒక రిసెప్టర్ ఉంటుంది. అంటే అది ఎక్కడైతే వెళ్ళి కూర్చుంటుందో, ఇప్పుడు నేను వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను చూడండి, ఇది ఆ రిసెప్టర్ లాంటిది. సో ఆ కరోనా రిసెప్టర్ కి అయితే ఎక్కడ పట్టుకుంటుందో ఆ రిసెప్టర్ ఈ రక్తనాళాల్లో ఉంటుంది. సో ఈ రక్తనాళాల ప్రాబ్లం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ కరోనా ఎక్కువ ఇన్ఫెక్ట్ చేయొచ్చు. అలాగే ఇన్ఫెక్ట్ చేసిన తర్వాత దీంతో వచ్చే కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ. సో రక్తనాళాలు ఏ ప్రాబ్లం అయినా అవ్వచ్చు. మనకి క్లియర్ గా కనపడేది రక్తనాళాల ప్రాబ్లం ఏంటి, బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్. ఈ స్టెంట్లు వేసుకున్న వాళ్ళకి కూడా రక్తనాళాల ప్రాబ్లం ఉంటుంది. అలాగే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ రక్తనాళాల ప్రాబ్లం ఉంటుంది. అందుకనే వాళ్ళకి కూడా రిస్క్ ఎక్కువ. అలాగే బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు, స్మోక్ చేసే వాళ్ళకి కూడా. సో డైరెక్ట్ గా ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, రక్తనాళాల ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా రిస్క్ ఎక్కువ ఉంటుంది. విశ్వనాథ్ గారు కాల్. విశ్వనాథ్ గారు మేడం నమస్తే. మేడం నమస్తే అండి, చెప్పండి. మేడం మా ఫ్రెండ్ ఒక లేడీకి మ్యారేజ్ 4 years అవుతుంది.
కానీ ఇప్పటివరకు పిల్లలు లేరు మేడం. హాస్పిటల్లో చూపిస్తే ఏంటంటే ఈమెకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ వల్ల పిల్లలు కావట్లేరు, థైరాయిడ్ తగ్గినాక ఏమన్నా ఉంటుందా అని అన్నారు. ఇది కరెక్టేనా మేడం? కరెక్టే అయ్యి ఉంటుందండి డాక్టర్ గారు. అంటే మన కార్డియాలజిస్ట్ అండ్ కరోనా గురించి మాట్లాడుతున్నాం. డెఫినెట్ గా థైరాయిడ్ వల్ల కూడా సంతానలేమి సమస్యలు హైపోథైరాయిడిజం వల్ల ఎక్కువగా ఉంటది కదండి. ఓకే, ఎండోక్రైనాలజిస్ట్ సజెషన్ తీసుకుంటే బెటర్. ఈ లాక్డౌన్ అనేది 15-20 days ఇచ్చారనుకోండి, ఓకేనా, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అంటారు? అంటే యూజువల్ లాక్డౌన్స్ ఆర్ ఫర్ 3 to 6 weeks. ఎందుకంటే మీరు చూస్తే దాని ఇన్క్యుబేషన్ పీరియడ్ లాంటిది ఒక 15 days ఉంటుంది, దాని తర్వాత ఇన్ఫెక్ట్ అయ్యేది ఒక 10 days ఉంటుంది, రికవర్ అయ్యేది ఒక 1 week ఉంటుంది. అలా అంటే ఒక సింగిల్ పర్సన్ చూసుకుంటే మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి ట్రాన్స్మిట్ చేస్తే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. సో యూజువల్లీ ఏంటంటే అలాంటిది ఒక బెస్ట్ ఏంటంటే 5 వరుస పెట్టి 5 అలాంటివి ఉంటే బ్లాక్స్, విచ్ మీన్స్ అరౌండ్ 2 months, విచ్ ఇస్ టూ లాంగ్ ఎ టైం. కాబట్టి యూజువల్లీ 3 weeks 2 weeks చేయొచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్ గా లాక్డౌన్ చేయొచ్చు. డెఫినెట్లీ లాక్డౌన్ చేస్తే ఇన్ఫెక్టివిటీ అనేది తగ్గుతుంది, సో దానిలో డౌట్ లేదు. టెస్టులు ఎక్కువ చేసినా సరే తగ్గుతుంది. వన్ రీజన్ ఇక్కడ బాగా పెరగడానికి మీరు అన్నట్టు ఏంటంటే టెస్ట్ చాలా లిమిటెడ్ గా ఉండటంతో మేము యాజ్ డాక్టర్స్ చూస్తున్నాం కదా, ఒక 1-2 నెలల నుంచి చాలా మంది నిమోనియా లాంటి కేసులు, అంటే ఇన్ఫ్లుయెన్జా లైక్ ఇల్నెస్ అంటారు. సో వాళ్ళకి ఇన్ఫ్లుయెన్జా లాంటిది ఉండొచ్చు, వేరే వైరల్ నిమోనియా ఉండొచ్చు, కరోనా ఉండొచ్చు. అది కరోనా కాదని తెలియకుండానే ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే టెస్టులు లేకపోవడం వలన. చాలా మంది పేషెంట్లు వెళ్ళి అక్కడ గాంధీలో టెస్ట్ చేసుకోమంటే చేసుకోకుండా వచ్చేసిన వాళ్ళు ఉంటారు. అలాగే నిజంగా వాళ్ళకి టెస్టులు లేక కూడా ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఒక రకంగా సూపర్ స్ప్రెడర్స్ లాగా బిహేవ్ చేసి ఉంటారు. అదే మనం వాళ్ళకి టెస్ట్ చేసి నీకు ఇది ఉంది అంటే వాళ్లే జాగ్రత్తలు తీసుకోవడం ఏదో ఒకటి చాలా లిమిట్ అయిపోయేది. సో ఆ ప్రాబ్లంతో ఒకటి చాలా స్ప్రెడ్ అయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా లాక్డౌన్ చేసినప్పుడు కూడా కొంచెం బాగా టెస్ట్ చేయటం. ఇంకొక ప్రాబ్లం ఏమైందంటే ఐసీఎంఆర్ బాగా సారీ కేసులు ఉన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి టెస్టులు అవసరం లేదు అని ఒకప్పుడు అంది. దీన్ని చాలా స్టేట్స్ ఒక రకంగా వాడుకున్నాయి అంటే టెస్టులు ఎక్కువ చేయలే. సో సివియర్ కేసులే చేయని అవసరం. మనకు తెలుసు కదా, సివియర్ కేసులు ఒక 5 ఉంటే ఒక 20 మంది కొంచెం జ్వరం అంటే మైనర్ సిమ్టమ్స్ తో చాలా మంది ఉంటారు. వీళ్ళు ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు, ఎందుకంటే ఎక్కువ తిరుగుతారు కాబట్టి. అసలు ఏమి సిమ్టమ్ లేని వాళ్ళు మనం చెక్ చేయలేము, ఎందుకంటే అన్ని టెస్టులు ఎవరి దగ్గర లేవు కాబట్టి. కాకపోతే అట్లీస్ట్ మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నాళ్ళు, అట్లీస్ట్ నిమోనియా అని సస్పిషన్ ఉన్నాళ్ళు డాక్టర్ చెప్పి ఇది కావాలి ఈ టెస్ట్ అన్నాళ్ళన్నా చేస్తే చాలా వరకు తగ్గేది. ఇప్పుడైనా సరే మళ్ళీ లాక్డౌన్ పెట్టినప్పుడు బాగా ఎక్సెసివ్ గా అనుకోనివ్వండి, బాగా సరిపోయినంత, అంటే మోర్ దెన్ నౌ ఆల్మోస్ట్ గవర్నమెంట్ కి ఇప్పుడు మనకు ఉన్నదానికన్నా ఒక 5 times టెస్ట్ చేసే స్కోప్ కెపాసిటీ ఉంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది. కిట్స్ లేకపోవడం కాదు, ఉన్నాయి. అంటే అందరికీ చేయలేకపోయినా పాపులేషన్ లో అట్లీస్ట్ సస్పెక్టెడ్ గా ఉన్న వాళ్ళందరికీ కూడా చేయొచ్చు. సో ఇది ఏంటంటే ఇప్పుడు మనం లాక్డౌన్ చేసినా సరే బాగా టెస్టింగ్ ఎక్కువ చేయటం, అది కూడా హాస్పిటల్కి వెళ్లకుండానే టెస్ట్ చేయగలగటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పేషెంట్ హాస్పిటల్కి వెళ్తే అక్కడ హాస్పిటల్ సిబ్బందిని ఇన్ఫెక్ట్ చేయొచ్చు, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళటం వల్ల ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి సిమ్టమ్లు ఉన్న వాళ్ళకి మనం గైడ్ లైన్ పెట్టుకోవచ్చు, ఈ వీళ్ళకే టెస్ట్ చేస్తామని. కాకపోతే ఆ గైడ్ లైన్ ఎక్స్పాండ్ చేయాలి. బాగా సివియర్ కేసులకు తప్ప మేము టెస్ట్ చేయమంటే పనికిరాదు. సో ఇప్పుడు టెస్టింగ్ కి ఫీవర్ వచ్చిన వాళ్ళనో, అనుమానం వచ్చిన వాళ్ళనో, లేకపోతే డాక్టర్ చెప్పిన వాళ్ళనో మేము టెస్ట్ చేస్తాం, ఇంటికి వచ్చి టెస్ట్ చేస్తాం. ప్రైవేటైజ్ చేసేస్తే చాలా వరకు ఆటోమేటిక్ గా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ కాల్ చూద్దామండి. హలో, కరోనా పాజిటివ్ ఉండి వీడకుండా జ్వరం ఉండడం అనేది, జ్వరం అంటే కంటిన్యూస్ గా ఫీవర్ ఉండడం అనేది ఒక డేంజరస్ ఇండికేషన్ అనుకుంటున్నారు, అది కరెక్టేనంటారా? అంటే ఏదైనా సరే సిమ్టమ్స్ తగ్గుముఖం పెడతాంటే మంచిదే. అలాగే ఫీవర్ ఒక మెయిన్ సిమ్టమ్ కాబట్టి అది తగ్గటం లేదు, బాడీ పెయిన్స్ తగ్గట్లేదు, లేకపోతే ఆయాసం పెరుగుతా ఉంది, డెఫినెట్లీ మరి సిచ్యువేషన్ బ్యాడ్ అవుతుందని. దీనిలో ఒకటి ఏంటంటే ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది చాలా వండర్ఫుల్ టూల్. మన చిన్నది ఉంటుంది చూడండి, ఏలుగు పెడితే ఆక్సిజన్ క్లిప్ లాంటిది, ఆక్సిజన్ సాచురేషన్ ఎంత ఉందనేది చెప్తుంది. అది చాలా మందికి బాగా ఆయాసం పెరగక ముందే సాచురేషన్స్ తగ్గుతున్నాయి. సో ఆ సింపుల్ టెస్ట్ తో మనకు తెలుస్తుంది ఏంటంటే కొంచెం వ్యాధి మనం అనుకున్న దానికన్నా నిమోనియా అనేది ఎక్కువే ఉంది, ఊపిరితిత్తులు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి అని మనకు ముందే తెలుస్తుంది. ఇది బాంబేలో అక్కడ వాళ్ళ స్లమ్స్ లో, ధారావిలో కూడా బాగా వాడారు. ప్రతి ఒక్కళ్ళకి ఆక్సిజన్ సాచురేషన్ టెస్ట్ చేయటం లక్షల మందికి చేసి వాళ్ళ కట్ ఆఫ్ పెట్టుకుని దీనికన్నా తక్కువ ఉన్న వాళ్ళందరినీ క్వారంటైన్ చేసేయటం.
అలా చేయడంతో ఆ స్లమ్స్ లో బాగా తగ్గిందని అంటున్నారు. సో ఈ ఆక్సిజన్ సాచురేషన్ టెస్ట్ అనేది కూడా గవర్నమెంట్ వాడొచ్చు బాగా ఎక్స్టెన్సివ్ గా, ఎవరి దాళ్ళు కూడా వాడవచ్చు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో అక్కడ కూడా వాడుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ టెస్ట్. నెక్స్ట్ కాల్ ఇద్దాం. హలో హలో, నమస్తే, చెప్పండి. రామచంద్ర గారితో మాట్లాడేది. చెప్పండి సార్. అదే ఇప్పుడు యాక్చువల్ గా మనకి లక్షణాలు లేకుండానే పాజిటివ్ వస్తుందండి. మనం ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాము, మాస్క్ పెట్టుకుంటున్నాం, శానిటైజర్స్ వాడుతున్నాం, అన్ని చేస్తున్నాము. తెలియకుండానే ఏదో ఒక విధంగా వాళ్ళని టచ్ చేయడమో ఏదో మనకు తెలియకుండానే జరిగి ఉండొచ్చు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా వాళ్ళని చూడలేదు కాబట్టి, వాళ్ళకి ఉంది అనే విషయం మనకు తెలియట్లేదు కాబట్టి. అలాంటప్పుడు ఎలా ఇంకా మనం ఎలా మూవ్ అవ్వాలి సొసైటీలో అనేది ఒకటి. రెండోదేమో ఇప్పుడు ఆస్మా పేషెంట్స్ ఉన్నారనుకోండి సార్, వాళ్ళకి నార్మల్ గానే బ్రీతింగ్ ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు కరోనా టైంలో కరోనా వల్ల ఇబ్బంది అవుతుంది అనేది మనం ఐడెంటిఫై చేయడం ఎలా? సో ఫస్ట్ ఏంటంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అయిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుందో చెప్పడం కష్టం. దాని డెఫినేషనే అది. ఏంటంటే కమ్యూనిటీ స్ప్రెడ్ అని వచ్చిన తర్వాత ఎవరికి ఎక్కడి నుంచి వస్తుందో ఏం అర్థం కాదు. అంటే వీ నో దట్ వచ్చే పద్ధతులు ఇవే. ఏంటంటే మనం ఎవరన్నా మాట్లాడినప్పుడు తుంపర్లు పడటం మన మీద, మనం దాన్ని బ్రీచ్ చేయటం, లేకపోతే ఏదన్నా ముట్టుకుని ఇమీడియట్లీ అది మనం కళ్ళన్నా ముక్కన్నా ఈ ఏరియా టచ్ చేయటం. సో ఇంకా వేరే పద్ధతులు అయితే ఇప్పుడు దాకా ఏమీ డాక్యుమెంటెడ్ లేవు. సో ఈ రెండు కాకపోతే మనం ఎంత అంటే పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది మాస్క్ పెట్టుకుంటారు, ఆ మాస్క్ ఎప్పటికెప్పుడు కిందకి పైకి లాగుతూ ఉంటారు ఈ చేతులు పెట్టుకుని. సో విచ్ ఇస్ అ డేంజరస్ థింగ్. వాళ్ళకి కూడా కొంచెం కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది టచ్ చేయకూడదని. సో ఆ మాస్క్ పెట్టుకోవడం వల్ల యాక్చువల్లీ దే ఆర్ టచింగ్ ఈ ఏరియా మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్. సో జాగ్రత్తగా ఈ గాగల్స్, మాస్క్ స్నానం చేసేసిన తర్వాత బయటకు వెళ్లే ముందు పెట్టేసుకుని రాత్రి దాకా ఇంటికి వచ్చేదాకా దాన్ని ఉంచుకున్నారనుకోండి, ఆటోమేటిక్ గా ఈ టచింగ్ ఇది తగ్గుతుంది. డెఫినెట్లీ మాస్కులు సరిగ్గా వాడతా అంటే చాలా కంట్రీస్ లో బాగా తగ్గిపోయిందని తెలుస్తుంది. కాబట్టి దాన్ని సరిగ్గా వాడటం, దానికి అవగాహన సరిగ్గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో అది చేసినా సరే వచ్చింది అంటే రాకూడదు. బట్ అన్లక్కీగా ఉంటే ఏదో మీ ఇంటి పక్కన ఏదో వెన్ యూఆర్ కేర్లెస్ రావచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అడిగారు? ఆస్తమా ఉన్న వాళ్ళకి. కరెక్ట్. సో ఆస్తమా ఉన్న వాళ్ళకి, వేరే ఇతర లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ముందు నుంచినే ఈ ఆయాసం అట్ట మధ్య మధ్యలో వస్తూ ఉంటుంది. సో ఇది ఎలాగ ఉంటుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది? ఎందుకంటే హార్ట్ ప్రాబ్లం కూడా అప్పుడప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా రావచ్చు. సో సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. కాకపోతే వాళ్ళకే తెలియాలి వాళ్ళకి ముందు ఎలా వస్తుంది, ఇప్పుడు ఏమన్నా తేడాగా ఏమన్నా ఉందా అనేది. ఇంకోటేమో ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒకటి వాడుకోగలగాలి. వాళ్ళకి కనుక పల్స్ ఆక్సిమీటర్ వాళ్ళకి కొంచెం ఆయాసం వస్తున్నా బాగానే ఉంది, ఇప్పుడు పల్స్ ఆక్సిమీటర్ లో బాగా తక్కువ వస్తుంది, స్పెషల్లీ ఫీవర్ వస్తుంది. ఫీవర్ వస్తా అంటే డెఫినెట్లీ వాళ్ళకు కరోనా ఉన్నా లేకపోయినా, బికాస్ దే ఆర్ మోర్ ప్రోన్, డెఫినెట్లీ టెస్ట్ చేసుకోవాలి. సో వీళ్ళకి ఏంటంటే ఆస్మా ఉన్న వాళ్ళకి ముందులాగానే వస్తా అంటే పర్వాలా, దాంతోపాటు ఫీవర్ వస్తా అంటే డెఫినెట్లీ టెస్ట్ చేసుకోవాలి. ఈ ఆక్సిజన్ సాచురేషన్ ముందు కన్నా సడన్లీ ఎక్కువ తగ్గుతున్నా ఉన్నా సరే టెస్ట్ చేసుకోవాలి. కరోనా అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్ ఎక్కువగా, అంటే వ్యవస్థని డిస్టర్బ్ చేస్తుంది, శ్వాస వ్యవస్థని. తర్వాత మోషన్స్ లాంటి, డయేరియా లాంటివి అవుతాయి, డైజెస్టివ్ సిస్టమ్, ఒక్కోసారి స్కిన్ మీద ర్యాష్ లాంటి, ఒక్కోసారి కంజంటివిటిస్ ఐస్ మీద. అండ్ ఈ మధ్య మొన్న ఒక లేటెస్ట్ ఒక వీడియో చూసామండి. అంటే నా హార్ట్ ఎఫెక్ట్ అయిందని అన్నారు, నాకు శ్వాస ఆడట్లేదని, ఒక హృదయ విదారకమైన చనిపోవడం జరిగిపోయింది కదా. అంటే అట్లా కేవలం హార్ట్ ఒక్కటే ఎఫెక్ట్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందంట కరోనా తోటి. యాక్చువల్లీ మీరు చెప్పిన అన్నిటిలోకి నంబర్ 1 లంగ్స్ అయితే, నంబర్ 2 హార్టే, దాని తర్వాత కిడ్నీస్ వస్తాయి, దాని తర్వాత మీరు చెప్పినవి అన్ని. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫ్రీక్వెన్సీ, సో హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. చాలా కంట్రీస్ లో మాక్సిమం ఈ హెల్త్ కేర్ సిబ్బందిలో మాక్సిమం ఎఫెక్టెడ్ పీపుల్ కార్డియాలజిస్ట్లే. ఎందుకంటే కరోనా మూలాన డైరెక్ట్ గా ఈ గుండె రక్తనాళాలు క్లాట్ అయిపోయి హార్ట్ అటాక్ రావచ్చు. సో బాగా ఎక్కువ కరోనా ఉన్న చోట చాలా హార్ట్ అటాక్లు ఆర్ బికాస్ ఆఫ్ కరోనా. సో వీళ్ళకి ఏదో యాంజియోప్లాస్టీనో ఏదో ట్రీట్మెంట్ చేస్తా ఉన్నప్పుడు డాక్టర్లు ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. సెకండ్ ఏంటంటే కరోనా మూలాన డైరెక్ట్ గా హార్ట్ మసిల్ డ్యామేజ్ అవ్వచ్చు, దీని మయోకార్డైటిస్ అంటారు, పంపింగ్ తగ్గొచ్చు. సో పంపింగ్ తగ్గడం వలన ఆయాసం రావచ్చు. ఇప్పుడు మేము అనుకోవటం అంటే యూజువల్లీ స్టాటిస్టిక్స్ ఏంటంటే ఇండియాలో మోస్ట్ ప్రాబ్లీ కరోనా ఉన్న వాళ్ళకి కొంచెం అంటే అడ్మిట్ అయ్యే వాళ్ళకి ఆల్మోస్ట్ 25% అంటే ప్రతి 4 ఒకళ్ళకి హార్ట్ పంపింగ్ తగ్గుతుంది. ఇది డైరెక్ట్ గా యూజువల్లీ మయోకార్డైటిస్. మేము ఇప్పుడు దాకా చూసి ఏంటంటే ఎక్కువగా మయోకార్డైటిస్ కనపడుతున్నాయి హార్ట్ అటాక్స్ కన్నా. అంటే చాలా మందికి మేము ఎక్కువ టెస్ట్ చేస్తాం. యాక్చువల్లీ ఊపిరితిత్తుల డాక్టర్ అడ్మిట్ చేస్తారు కరోనా పేషెంట్స్, మమ్మల్ని పిలుస్తారు
ప్రతి ఒక్కరిని చూడమని. మేము ఎక్కువ టెస్ట్ చేస్తే చాలా మందికి హార్ట్ పంపింగ్ తగ్గి ఉంటుంది. సో ఆయాసం రెండింటి మూలాన వస్తుంది, ఊపిరితిత్తుల ప్రాబ్లం మూలాన వస్తుంది, హార్ట్ ప్రాబ్లం మూలాన వస్తుంది. సో ఈ హార్ట్ ప్రాబ్లం ఉందని మనకి ఈసీజీ ద్వారా గానీ లేకపోతే ఎకోకార్డియోగ్రామ్ ద్వారా తెలిస్తే దానికి కొంచెం వేరే మందులు పెట్టుకోవటం, మనం ఈ ఆయాసం తగ్గించడానికి, హార్ట్ పంపింగ్ ఇంకా మరీ తగ్గకుండా ఉండటానికి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే సడన్ గా గుండె ఆగిపోయే డేంజర్ కూడా ఉంటుంది. ఇదేంటంటే ఫిబ్రిలేషన్ అంటారు. ఇది ఈ ప్రాబ్లం హార్ట్ అటాక్స్ లోనూ ఉంటుంది. ఎనీ కారణం మూలాన హార్ట్ పంపింగ్ తగ్గితే ఈ హార్ట్ లోపల ఈ వైర్స్ లాంటివి ఉంటాయి. ఈ వైర్స్ ఒక్కొక్కటి షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఎలాగైతే బల్బ్ ఫ్లిక్కర్ అయ్యి ఆగిపోతుందో అలా గుండె 400-500 సార్లు నిమిషానికి కొట్టుకుని ఆగిపోవచ్చు. సో వీళ్ళకి అలాంటి ప్రాబ్లం ఉంది, హార్ట్ పంపింగ్ తగ్గి ఉంది అంటే ఆ డీఫిబ్రిలేటర్ అనేది పక్కనే పెట్టుకోవాలి. ఇమీడియట్లీ అలాంటిది వస్తే సిస్టర్ ఒకరు షాక్ ఇవ్వడానికి. సో హార్ట్ ప్రాబ్లం అనేది చాలా కామన్ నేను ఒక రకంగా. అలాగే దానికన్నా నెక్స్ట్ తక్కువది ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ బేసికలీ రక్తనాళాలకు సంబంధించినవి. కిడ్నీ కూడా ఇట్స్ ఫుల్ ఆఫ్ రక్తనాళాలు, ఇట్స్ ఫిల్టర్ మేడ్ ఆఫ్ రక్తనాళాలు కాబట్టి, అలాగే హార్ట్ కి రక్తనాళాలు ఇంపార్టెంటే కాబట్టి, అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు కొంతమందికి. సో ఇది డైరెక్ట్ గా కరోనా మూలాన రావచ్చు. ఇదేం అన్కామన్ కాదు, ముందు నుంచి తెలిసిందే. ఇది మొన్నటిదాకా అంటే ఆల్మోస్ట్ 1 month బ్యాక్ వరకు హెచ్సిక్యూస్ హైడ్రాక్సిక్లోరోక్విన్ అనేది ప్రివెంటివ్ మెడిసిన్ గా ఎవరికి వాళ్ళు పెట్టుకుని వేసేసుకోవాలా అని బాగా ఆలోచించారు, ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు, ఎన్ని వీక్స్ కంటిన్యూ చేయాలని ఆపిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఇప్పుడు పాజిటివ్ కేసెస్ పెరిగిపోయినాయి. సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న వాళ్ళు ఎవరికి వాళ్ళు వేసుకోవాలా అన్న ఆలోచనలో కూడా ఉన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? అండ్ హైడ్రాక్సిక్లోరోక్విన్ తీసుకోవాలంటే మస్ట్ గా ఈసీజీ తీయించుకోవాలి అండ్ క్యూటీ ఇంటర్వెల్స్ చెక్ చేయించుకోవాలంటుంటారు కదా, కార్డియాలజిస్ట్ గా మీరేం చెప్తారు? అంటే ఇది ఎప్పుడో కరోనా స్టార్ట్ అయినప్పుడు ఐసీఎంఆర్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ వాడొచ్చు యాజ్ ఎ ప్రివెంటివ్ అని ఇచ్చారు. మేము ఎవరం వాడలా. ఎందుకంటే సరిగ్గా స్టడీస్ చూసుకుంటే దానికి ఒక్కటి కూడా మంచి స్టడీ లేదు. అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు అన్నారు, ఎందుకు అంటే వేసుకోమన్నారు అంటే ఇట్స్ ఏ మిస్టరీ. ఎలాగంటే ఈ కరోనాతో చాలా హోల్ వరల్డ్ ఈజ్ బిహేవింగ్ వెరీ పిక్యులియర్లీ. అమెరికన్ యుఎస్ ఎఫ్డీఏనే అప్రూవల్ ఇచ్చింది. ఎందుకంటే మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళ ప్రెసిడెంట్ ఇవ్వమన్నారో మరి ఏంటో కానీ వాళ్లే ఇచ్చారు అప్రూవల్. మొన్న మధ్య తీసారు, తీయటమే కాకుండా దానికి వార్నింగ్ కూడా ఇచ్చారు వాడకూడదు అని. సో మరి ఏమి స్టడీస్ లేకుండా వాళ్ళు ఎలా అప్రూవల్ ఇచ్చారో తెలియదు. సో ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క రకంగా పిక్యులర్ గా బిహేవ్ చేస్తుంది, కానీ ఆ హైడ్రాక్సిక్లోరోక్విన్ పనిచేస్తుందనే ఎవిడెన్స్ చాలా తక్కువ, ఆల్మోస్ట్ లేదు. ఇన్ఫాక్ట్ ఒక పెద్ద పేపర్ లోపల కొంతమంది ఇండియన్సే ల్యాన్సెట్ అనే దాని లోపల దాని అగేన్స్ట్ గా నెగిటివ్ గా కూడా రాశారు. మీరు అన్నట్టు హైడ్రాక్సిక్లోరోక్విన్ కొన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే కండక్షన్ సిస్టమ్, అంటే కరెంట్ వెళ్తా ఉన్నప్పుడు ఒక్కొక్క చోట అది నేను ఇందాక చెప్పినట్టు ఎరిథ్మియాస్ అంటే గుండె ఫాస్ట్ గా కొట్టుకుని ఆగిపోయే రిస్క్ ఉండొచ్చు. సో ఈ రిస్క్ తక్కువే గానీ బేసికల్లీ అది అసలు పని చేస్తుందో లేదో అనుకునే మందు ఎందుకు అసలు వేసుకోవటం? సో వేరే పబ్లిక్ వేసుకోవటం, జనరల్ గా వేసుకోవటం అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ చూసి ఈసీజీ చేసి ఎకో చేసుకుని బాగానే ఉంది, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇద్దామా అనేది దట్ ఈస్ ఆయన డాక్టర్స్ డిసిషన్. సో అది ఎంత పని చేస్తుంది అనేది మరి ఆయనకి ఏ మందులు లేనప్పుడు హీ కెన్ ట్రై ఇట్. ఎందుకంటే ఏది అంతేం మందులు లేవు కాబట్టి. ఇప్పుడు వాడే మందుల్లో మెయిన్ గా యూజువల్లీ మనం ఇండియాలో వాడేది ఏంటంటే స్టెరాయిడ్స్ వాడుతున్నారు. కొంచెం రెస్పిరేటరీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్టెరాయిడ్స్ వాడుతున్నారు. ఎందుకంటే యూకేలో ఒక స్టడీలో స్టెరాయిడ్స్ వాడతా అంటే వెంటిలేటర్ ఎక్కన ఆళ్ల లోపల ఒక 20% చనిపోయే ఛాన్సులు తగ్గుతాయి అని, వాళ్ళకన్నా ముందు ఉన్న వాళ్ళకి ఒక 30% తగ్గుతుందని. ఇంత పర్సంటేజ్ తగ్గించే మందు లేదు. ప్లస్ స్టెరాయిడ్స్ చాలా తేలిగ్గా వాడుకోవచ్చు కాబట్టి చాలా మంది వాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే రెమ్డెసివిర్ అనేది ఐవి మందు ఒకటి ఉంది. ఇంకొకటి సైటోకైన్ ఇన్హిబిటర్ ఒక మందు ఉంది, అది ఇంకా ఖరీదు. సో ఈ స్టెరాయిడ్ అనేది వాడుతున్నారు. ఇక డాక్టర్లు కావాలంటే ఈ మిగతా ఈ చాలా యాంటీవైరల్ అడ్మిట్ అయినప్పుడు డాక్టర్స్ చూసుకునే విషయాలు అంతే. ఓకేనండి డాక్టర్ రామచంద్రన్ గారు, ఈ కరోనా పాజిటివ్ కేసెస్ ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి, అసలు మనం బేసిక్ గా చేయాల్సినవి ఏంటి, అండ్ డూస్ అండ్ డోంట్స్ తెలియజేస్తూ మన హార్ట్ కేర్ గానీ ఎలాంటివి తీసుకోవాలి, కరోనా గుండెని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, వివరాలను అందించినందుకు థ్యాంక్స్ లాట్ అండి.